చెప్తున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారి NH65 గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా అతివేగం అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అనేక రకాల బ్లాక్ స్పాట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా గతంలో ఉన్న నిబంధనలు కూడా ఏదైతే హైవేల పక్కన వైన్ షాపులు, బార్లు ఉండొద్దని నిబంధనలు ఉన్నప్పుడు కూడా హైవేలు ఆనుకునే బార్లు, రెస్టారెంట్లు ఇవి ఉండటం ప్రధానంగా కూడా ఈ అతివేగాలు ప్రధానంగా జరుగుతున్నది, ప్రమాదాలకు ప్రధాన కారణం జరుగుతున్నది. అదేవిధంగా హైవేల పక్కన దాబాల దగ్గర రోడ్డు మీదనే వెహికల్స్ ఆపుతున్నారు. దీనికి సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ నుంచి కూడా రెగ్యులర్గా ఒక వెహికల్స్ 106 వెహికల్స్ రెగ్యులర్గా తిరుగుతూ కొన్ని 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో వీళ్ళు రెగ్యులర్ చెకప్ చేసి ఆ వాహనాలు నిలపకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏం లోటుపాట్లు జరుగుతుందో, నిర్లక్ష్యం జరుగుతుందో కానీ ఆ వెహికల్స్ అట్లనే ఆగిపోతూ ఉన్నాయి. సడన్గా స్పీడ్ మీద వచ్చే NH65 లాంటిది వెహికల్స్ రహదారిలో వేగంగా వచ్చే వెహికల్స్ దాదాపు 100 అబో నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో సడన్గా వెహికల్స్ ఆగటం, రిపేర్ పేరుతో ఆగటం కానీ, దాబాల దగ్గర ఆగటం కానీ ఇవి ఒకేసారి ఆగి ఉంటుంటే పెద్ద ఎత్తున వేగంతో వచ్చే వాళ్ళు ఆటోమేటిక్ గుద్దుకొని చనిపోతున్నారు. ఆగిన వెహికల్స్ ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు కూడా అదే జరుగుతూ ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 2 ఏళ్లలో 200కు పైగా రోడ్డు ప్రమాదాలు జరగ్గా 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లాలో NH పరిధి 65.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారిలో జనగాం క్రాస్ రోడ్డు, ఈనాడు జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది. కానీ 40% పనులే పూర్తయ్యాయి. కోదాడ పరిధిలో కోమరబండ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రారంభమైంది. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సర్వీస్ రోడ్లు పూర్తయ్యాయి. దురాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, అకుపాముల వద్ద సర్వీస్ రోడ్లపై భద్రతా చర్యలు చేపట్టారు. అయితే నిర్మాణం మధ్యలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కటకంగూడెం బైపాస్. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించకపోవడం వల్ల ఎంతో మంది ఇక్కడ సెలబ్రిటీలు కూడా ఇది ఇక్కడ ఆకుపోవడం దగ్గరలో కూడా ఇట్లనే మునగాల వస్తే ఇక్కడ మనకి కోదాడలో చాలా మంది ఇక్కడ ఇట్లా మృత్యువాత సందర్భాలు జరిగినాయి. అయినా కానీ ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా కానీ ప్రజలు మాత్రం అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఈ రోడ్లకి, ఇక్కడ ప్రమాదాల మీద ప్రభుత్వాలు గాని, సంబంధిత అధికారులు గాని ఎవరు కూడా స్పందించకపోవడం కూడా చాలా బాధాకరం. అతివేగం, అజాగ్రత్త, నిద్రమత్తులో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ముఖ్య కారణమని, ఎక్కువగా మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ మాకేంటంటే మనం రాచకొండలో ఒక యాప్ట్ అని ఒక స్టడీ గ్రూప్ ఉంటుంది. మాకు యాక్సిడెంట్ అనాలిసిస్ ప్రివెన్షన్ టీమ్ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అంటే 304 అంటే లైక్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ ఉన్నప్పుడు ఈ కారణం ఏంటిది, ఈ మళ్ళీ ఇక్కడ జరగకుండా ఏం చేయాలి అనేది మేము చర్యలు చేపడుతున్నాం. దాని మూలంగా ఇప్పుడు మొత్తం మా రోడ్ సేఫ్టీ డీసీపీ గారు, మా కన్సర్న్ లా అండ్ ఆర్డర్ డీసీపీ గారు, ఎస్పీ గారితో పాటు ఈ రోడ్ ఎవరిది అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, లేకుంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు, అట్లా GHMC ఏరియాలో GHMC గారితో, లేకుంటే అదర్ మున్సిపాలిటీ ఏరియాస్తో మేము స్టడీ చేసి ఇక్కడ రోడ్ కండిషన్ ఇంప్రూవ్ చేయాలని తప్పకుండా చూస్తాం. NH65 పై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు, అవసరమైన అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు. జాతీయ రహదారి NH65ను 8 లైన్లలో విస్తరించడానికి DPR కూడా సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చించామని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డుని ఇప్పుడున్న దాన్ని 8 లేన్ కాదు, 6 లేన్ రెగ్యులర్ రోడ్, అటు ఇటు సర్వీస్ రోడ్తోని DPR ఆగస్ట్ 31 సబ్మిట్ చేస్తున్నాం. అక్టోబర్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మ్యాక్సిమం డిసెంబర్ లోపు ఇప్పుడునే దీన్ని 8 లేన్గా చేయడం. ఆల్రెడీ 375 crores చౌటుపల్లి, చిట్యాల, ఇన్పాంలా, కట్టంగు చేసినాం. మన ఎమ్మెల్యే గారు చెప్పిన మన కొర్లపాడు ఒకటి, నగరికల్, ఈ 2 కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఆ DPR ఫైనల్ స్టేజ్లో ఉన్నది. మేబీ సెప్టెంబర్లో మా డిపార్ట్మెంట్ NH R&B కలిపి మళ్ళీ DPR చేస్తాం. ఇప్పుడు కన్సల్టెంట్ చేసుకున్నాం. తర్వాత మీకు క్రాస్ చెక్ చేసుకొని అక్టోబర్, నవంబర్లో టెండర్ ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల సమస్య వీడడం లేదు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.